హాయ్ అండి, హేమతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈజీగా అయిపోయి ఒక స్నాక్ ఐటెం చూపిస్తానండి. టైం లేనప్పుడు మార్నింగ్ టిఫిన్లో అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 minutes పడుతుందండి. అంతే అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మనకు కూడా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 3 eggs బ్రేక్ చేసి వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి వెజిటేబుల్స్ తీసుకోవాలండి. వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, నేను తీసుకున్నాయే అని కాదు, ఏవైనా తీసుకోవచ్చు అండి. నేనైతే క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. మీ దగ్గర స్వీట్ కార్న్ అయి ఉన్నా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఆరిగానో కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి మొత్తం ఎగ్గులో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలండి. ఎగ్ అంతా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ మన ఇష్టం అండి, ఏదైనా రాసుకోవచ్చు. నేను బటర్ రాసుకుంటున్నాను. బటర్ పూర్తిగా అప్లై చేసినాక పాన్ బాగా హీట్ ఎక్కాక అప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ని, ఆ బ్యాటర్ని అంతా తీసుకుని ఈక్వల్గా, నేను పసుపు వేయటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడే వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసి దీని మీద మూత పెట్టుకుని కాసేపు అలా వదిలేయాలి. ఎంతండి, జస్ట్ 2 minutes అండి. 2 minutesలో 2 minutes తర్వాత మూత తీసి దీన్ని టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని ఒక 1/2 minute ఉంచితే సరిపోతుంది. అంతేనండి, అంతే అయిపోయింది. ఏం లేదండి, ఇది జస్ట్ ఆమ్లెటే. దాంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వేసాం, ఎందుకంటే పిల్లలు తినరు కదా. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి పెడితే సాస్తో పాటు తినేస్తారు. సో మనకి ఈజీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. మరికొన్ని వీడియోలు చేయాలని